హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మనం మిర్చి మార్కెట్ ధరలు ఎలా తెలుసుకునే ప్రయత్నం, గుంటూరు, ఖమ్మం, వరంగల్ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన డేట్ వచ్చేసి 24 జూలై 2026. ఈరోజు మనం మార్కెట్లకు నిన్నటితో పోలిస్తే కొంచెం రోజుకు మార్కెట్కి వచ్చే స్టాక్ అయితే తగ్గుతుంది. ఈరోజు మనకు 150 నుంచి 160 బస్తాలు శాంపిల్స్కి వచ్చినాయి. ఆల్మోస్ట్ మనకు అంచనా అయితే ఇట్లుంది. రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు ఈ నిన్న మార్కెట్లో ధరలు కొనుగోలు కొంచెం తక్కువనే అయినాయి. దాంతో ఇవాళ కొంచెం ఇంకా కూడా దానివల్ల ఇంకో 500 రేట్ అయితే తగ్గింది. ఈరోజు ధరలు ఎట్లుంటాయని ఇంకో క్లారిటీ లేకపోయేసరికి నాకు తెలిసేది ఒక 20,000 దాకా అయితే ఉండే ఛాయిస్ ఉంది అంటున్నారు. చూడాలి. ఇంకా రేట్ విషయానికి వచ్చేస్తే నిన్న మీడియం రకం ఎక్కువ వచ్చింది. ఇంకా బెస్ట్ మరియు డీలక్స్ రకాలు అయితే తక్కువ వచ్చినాయి. తేజ తాల్ రకం వచ్చేస్తే మనకు 14 నుంచి 18 దాకా లాస్ట్ చివరికి అమ్ముడైన రేట్లు. ఇంకేమైనా మారే ఛాయిస్ ఉండొచ్చు, ఉంటే కూడా చెప్తాం. మొత్తానికైతే వాతావరణం చల్లగా ఉండడం వల్ల మార్కెట్లో కొంచెం స్టెబిలిటీ మారింది. అటు ఇటు కొంచెం తక్కువనే వస్తుర్రు. దానివల్ల కొంచెం వర్షం పడడం వల్ల కూడా కొంచెం పనులు లేట్ అవుతున్నాయి. ఇవాళ ఎట్లయితుందో రేటు మారేటప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఇంకా మనం నెక్స్ట్ ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే జెండాపాట మనకు ఒక 22,000 దాకా పోయింది. ఏసీ మిర్చి రేటు మనకు నిన్నటితో 22,000 పోయింది. మనకు నిన్నటితో పోలిస్తే ఒక 100 రూపాయలు పెరిగింది. అంతే, కొంచెం పెద్ద మార్పు అయితే ఏం వస్తలేదు. ఒక 100 రూపాయలు, మొన్న 100 రూపాయలు తగ్గింది, నిన్న 100 రూపాయలు నిన్న తగ్గింది. మొన్న 22,000 ఉంటే మళ్ళీ 22,000కి వచ్చింది రేటు. ఇది ఖమ్మం మార్కెట్ రేటు. నెక్స్ట్ రేపు శనివారం సండే హాలిడే ఉండడం వల్ల ఈరోజు కొంచెం రేట్లో ఉన్న ఇంకా పూర్తిగా చివరి వరకు ఎట్లా మారుతాయో చూడాలి. ఆల్మోస్ట్ అయితే అందరు రేట్లు కొంచెం బెటర్గా అయితే అని అనుకుంటున్నారు. కాకపోతే వర్షం వల్ల వాతావరణం వల్ల కొద్దిగా మారుతుంది. ఇది మనం ఖమ్మం మార్కెట్ రేటు. మొత్తానికి చెప్పాల్సి వస్తే మనకు మార్కెటు 21,000 నుంచి 21,500 దాకా నడిచింది. మనకి ఏసీ మిర్చి రేట్ ఇది. టాప్ రేటు 22,000 దాకా పోయింది. ఇది మనకు ఇంకేమన్నా నెక్స్ట్ ఫ్లక్చుయేషన్ కూడా మారే ఛాయిస్ ఉంది. ఆల్మోస్ట్ ఖమ్మం అయితే అంతటా ఇదే ఏసీ మిర్చి రేట్ అయితే ఇదే రేట్ ఉంది. నెక్స్ట్ గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేస్తే మనకు ఈరోజు దాదాపు మార్కెట్లకు మొన్నటి కంటే తగ్గుతూనే ఉన్నాయి. మార్కెట్కి వచ్చే మాల్ అయితే తగ్గుతుంది. 8,000 బస్తాలు వచ్చినాయి. ఈరోజు 8,000 బస్తాలు వచ్చినాయి. మనకు రేట్ల విషయానికి వచ్చేస్తే తేజ మిర్చి వచ్చేస్తే మనకు మంచి క్వాలిటీ ఉంటుంది. 18,000 నుంచి 22, 23 దాకా పోతుంది. 18,000 to 22, 23,000 దాకా పోతుంది. నెక్స్ట్ 355 బ్యాడీ, సింజెంటా ఈ రకాలు వచ్చేస్తే మనకు 25,000 నుంచి 25,600, 24,000 ఈ రేట్ మధ్య నడుస్తుంది. 24 నుంచి 26,000 మధ్య నడుస్తుంది. 355 బ్యాడీకి కానీ సింజెంటా కానీ. నెక్స్ట్ ఇంకోటి ఇంకా బ్యాడీ రకాలు వాటికి అన్నిటికీ మంచి డిమాండ్ ఉంది. జనరల్ మార్కెట్లో అయితే 29 నుంచి 30,000 దాకా నడుస్తుంది. ఇది మనకు బ్యాడ్గా రకాల రేట్లు. నెక్స్ట్ దేశవాళీ 341 రకం వచ్చేస్తే ఇది క్వాలిటీని బట్టి 20 నుంచి 25,000 దాకా నడుస్తుంది. 20,000 నుంచి 25,000 దాకా రేట్ ఉంది. ఆల్మోస్ట్ ఇదే రేట్ నడుస్తుంది. నెక్స్ట్ సూపర్ 10 334 రకం వచ్చేస్తే 19,500 నుంచి 28,500 దాకా నడుస్తుంది. 19,500 నుంచి 28,500 దాకా నడుస్తుంది. సూపర్ 10 334 రకం. నెక్స్ట్ క్లాసిక్, టాప్ గన్, గణేష్ అండ్ మళ్ళా ఆర్మూరు ఇవన్నీ రకాలు కూడా మనకు ఆల్మోస్ట్ 20 నుంచి 24, 25, 19,500 నుంచి 24, 25,000 దాకా నడుస్తుంది. 19,500 నుంచి 25,000 దాకా నడుస్తుంది. బంగారం మిర్చి వచ్చేస్తే మనకు 20 నుంచి 26,000 దాకా నడుస్తుంది. 20,000 to 26,000. కొంచెం వాటి టాప్ రేట్ 26 పడ్డది. 25,500 అట్లా కూడా నడిచింది. అలాగే మనకు బుల్లెట్ రకం వచ్చేస్తే ఇది కూడా 25,000 దాకా నడుస్తుంది. అన్నీ ఆల్మోస్ట్ 20 నుంచి 25,000 మధ్య నడుస్తున్నాయి. బుల్లెట్ కూడా 25,000 దాకా నడుస్తుంది. ఇది మనకు నెక్స్ట్ వీటితో పాటు ఇంకా మనకు తాల్ రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు తాలు కొంచెం అవే రేట్లు కొంచెం మార్కెట్ కొంచెం మా సరుకు తగ్గినా కానీ ఇదైతే మనకు 10,000 నుంచి 16,000 అదే రేటు మధ్య నడుస్తుంది. మొత్తానికైతే రేట్లు ఇప్పటికి మార్కెట్ కొంచెం బెటర్గానే ఉంది. రేపు ఎట్లా మారుతో చూడాలి. వాతావరణం అయితే కొంచెం వర్షాలు పడడం వల్ల కొంచెం తెచ్చుడు కొంచెం ఆలస్యం అవుతుంది. మళ్ళీ ఒకటి కొంత రేటు పెరుగుతామని ఆశతో ఉన్నారు రైతులు కూడా. సో చూడాలి మనం రేపటి మార్కెట్ ఎట్లుంటుంది, లేకపోతే ఇంకా రేపు ఎట్లుంటుందని మనం చూడాలి. ఇప్పటికైతే వాతావరణం వల్ల కొంచెం తెచ్చుడు ఆపుతారు. మళ్ళీ తేంగా వర్షం పడే ఛాయిస్ ఉంది. దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. కొనేటోళ్ళు కూడా తక్కువనే వేస్తారు. దీనివల్లే మనకు మార్కెట్ కొంచెం డీలా పడిపోయింది. మొత్తానికైతే నిన్నటితో పోలితే కొంచెం పర్లేదు. రేపు మారేది ఉండే ఛాయిస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే మనకు ఈ తేజ మిర్చి ఏసీ రకం వచ్చేస్తే మనకు తేజ మిర్చి వచ్చేసి మనకు 13, 16 నుంచి స్టార్ట్ అయ్యి 20,000 దాకా పోయింది. 13, 16,000 స్టార్ట్ అయ్యి 20,000 దాకా పోయింది. ఇది మనకు ఇప్పటికి రేటు.
ఇంకా ఏమన్నా మారితే కూడా నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇది మనకు వరంగల్ మార్కెట్ రేటు, ఇంకా గుంటూరు ఖమ్మం కూడా ఇవేం మారినా కూడా నేను తొందరగా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. రెగ్యులర్గా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.